నమస్కారము. ఈరోజు ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి వివిధ రకాల వాక్య ప్రయోగాల నుంచి వాటి తేడాలని స్పష్టంగా పరిశీలించే విధంగా నేర్చుకుందాం. చూడండి, టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో 4 రకాల వాక్య ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, 2 ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, 3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, 4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 రకాల వాక్య ప్రయోగాలు ఒకే చోట ఉపయోగపడవు, వేరువేరు సందర్భాల్లో వాటిని ఉపయోగించాలి. పైగా వాటికి ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నాయి, ప్రత్యేకంగా రాసే విధానం ఉంది. వాటి గురించి మనము తులనాత్మకంగా అంటే వాటిని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వాటి మధ్య పోలికలు భేదాలు అన్ని చూసుకుంటూ నేర్చుకుందాం. ఈ క్లాసు మీకు బాగా అర్థం కావాలంటే నేను ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ఒకసారి, ప్రజెంట్ కంటిన్యూస్ ఒకసారి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకసారి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇలా నేను వేరువేరుగా లెసన్స్ చెప్పుకున్నాను. ఆ వీడియో మీరు చూసిన తర్వాత ఇది మీకు బాగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ వివరంగా ఇచ్చున్నారు, ఒకే టాపిక్ మీద వివరించి ఇచ్చున్నారు. ఇక్కడ అన్ని టాపిక్ మీద కంపారిజన్ చేస్తున్నాం అని దృష్టిలో పెట్టుకోండి. ఈ కంపారిజన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చాలా అవసరం. వీటిని బట్టే మీరు డిఫరెన్షియేట్ చేస్తారు ఒక వాక్యాన్ని ఎలా రాయాలి. చూడండి, నేను ఏమేమి చెప్పదలుచుకుంటున్నానంటే ఫస్ట్ ఫామ్ ఎలా రాయాలి, వాటి నిర్మాణం ఎట్లా ఉంటుంది అది ఫస్ట్గా చెప్పారు. 2 వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు. 3 కాంటెక్స్ట్ లేదా సందర్భాలు ఏంటి, ఏ సందర్భాల్లో సంబంధిత టెన్స్ను ఉపయోగిస్తామని చెప్పారు. 4 ఇండికేటర్స్, వాటిని ఎలా గుర్తుపట్టాలి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. అంటే ఇండికేటర్ని బట్టి మీరు ఈ రాసే విధానాన్ని డిసైడ్ చేయొచ్చు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నెక్స్ట్ క్లాస్లో నేను వీటి మీద చాలా ఎగ్జాంపుల్స్ చేస్తాను. వాటిని చూడండి, మీకు వీటి ప్రయోజనంతో మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కనుక ఫేస్ చేస్తే ఈ ఇండికేటర్స్ ఎంత ప్రాధాన్యతలో మీకే అర్థమవుతుంది. చూడండి, స్ట్రక్చర్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ డాట్స్ అంటే ఏమైనా రాయొచ్చు. అంటే సబ్జెక్టు V1 అంటే వెర్బ్ యొక్క తొలి రూపము. హీ గోస్, షీ కమ్స్, ఐ డూ, ఇలా ఐ డూ హోంవర్క్ ఏదైనా వస్తుంది తర్వాత. అంటే ఈ 2 ముఖ్యం. అలానే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉంది. వెర్బ్ యొక్క ఇన్ఫార్మ్, దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. గోయింగ్, డూయింగ్ ఇట్లా. ఇప్పుడు సబ్జెక్ట్ ఐ అయితే ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్, షీ ఈజ్ డూయింగ్ హర్ హోంవర్క్. ప్లూరల్ అయితే ఆల్సో దే ఆర్ డూయింగ్ దేర్ హోంవర్క్ అని రాయాల్సి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా రాయాలి అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యాస్ కానీ, హ్యావ్ కానీ ఉంటుంది. ప్లస్ వెర్బ్ యొక్క మూడో రూపం, దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. తర్వాత ఏదైనా ఉండొచ్చు. ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్, షీ హ్యాస్ డన్ హర్ హోంవర్క్, దే హ్యావ్ డన్ దేర్ హోంవర్క్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్. 4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో ఫస్ట్ సబ్జెక్టు హ్యాస్ కానీ, హ్యావ్ కానీ ఉండాల్సిందే. బీను ప్లస్ వెర్బ్ యొక్క రూపం, దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటారని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ డూయింగ్ మై హోంవర్క్, షీ హ్యాస్ బీన్ డూయింగ్ హర్ హోంవర్క్. ఇలా చెప్తూ మనము ప్రాక్టీస్ చేయండి. ఇలా వాక్య ప్రయోగాలు స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్లో తప్పు చేయకూడదు. స్ట్రక్చర్ తప్పు చేస్తే మీరు రాయడము తెలియదంటే మీకు గ్రామర్ రానంటే. కాబట్టి పైగా ఇంతవాడికి అర్థం కావాలి అంటే మనం చెప్పే వాక్యము సరైన టెన్స్లో ఉండాలి. లేకపోతే జరిగిపోయిందా, జరగవలసిందా వాడు ఊహించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఫార్మేషన్లో నో కాంప్రమైజ్, తప్పనిసరిగా సరిగ్గా రాస్తేనే ఎదుటవాడికి అర్థమవుతుంది. ఇది స్ట్రక్చర్. తర్వాత మీకు ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నాను, వీటిని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాంటెక్స్ట్ అంటే సందర్భాలు. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఏంటయ్యాక సందర్భాలు అంటే ఒకటి హ్యాబిట్స్ లేదా అలవాటు చెప్పడం. నేను చెప్పుకున్నాను ప్రజెంట్ టెన్స్ మీద నేను చేసిన
టాపిక్ మీరు చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను సింపుల్గా చెప్తున్నా, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్కిప్ అవుతున్నా. హ్యాబిట్స్ అంటే అలవాట్లు చెప్పడానికి ఉపయోగిస్తాం. అలవాటు అంటే ఏంటి? షీ డ్రింక్స్ మిల్క్, ఆమె పాలు తాగే అలవాటు ఉంది. హీ వాక్స్ ఎవ్రీడే, కాబట్టి అలవాటు చెప్పడానికి ఉపయోగిస్తాం సింపుల్ ప్రెజెంట్. రెండవది జనరల్ ట్రూత్స్, అంటే నిత్య సత్యం, రోజు నీకు తెలియదు చూసేది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, నీ కొత్త ఏముంది? ఎప్పుడైనా అంతే, తూర్పునే ఉదయిస్తారు. కాబట్టి నిన్న సూర్యుడు తూర్పులో ఉదయించాడు అని చెప్పదలుచుకొని పాస్ట్ టెన్స్ చెప్పకూడదు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంతే, నిన్నటి విషయమే అంతే. అలానే ద మిల్క్ ఈజ్ వైట్, హనీ ఈజ్ స్వీట్, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇవన్నీ నిత్య సత్యాలు, అవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ అని చెప్తున్నాను. ఇంకా మూడో ముఖ్యమైన సందర్భం ఏంటంటే టు సే ప్లాన్ టు ఫ్యూచర్, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఫ్యూచర్ని చెప్పదలుచుకున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ అని చెప్తున్నాను. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఐ గో టు చెన్నై నెక్స్ట్ వీక్, డిసైడెడ్ యాక్షన్. కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్ వచ్చినప్పుడు, అంటే ఒకరి యొక్క అలవాటు చెప్పాలన్నా, ఒక నిత్య సత్యం చెప్పాలన్నా, ప్లాన్డ్ ఫ్యూచర్ గురించి చెప్పాలన్నా తప్పనిసరిగా సింపుల్ ప్రెజెంట్ చెప్పండి. మిగిలిన వీటిలో చెప్పినా కూడా తప్పనే అంటారు, అవమానం లేదు. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ చెప్పాలి. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన కాంటెక్స్ట్. రెండు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కాంటెక్స్ట్ లేదా సందర్భం ఏంటి? యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ, ఇప్పుడు జరుగుతున్నవి, నీ కళ్ళ ముందర జరుగుతున్నవి, నువ్వు చూస్తున్నవే చెప్పాలి. హీ ఈజ్ వాకింగ్ నౌ, ఎగ్జాంపుల్, నడుస్తున్నాడు. నౌ, దట్స్ నౌ. లిజన్, సమ్వన్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్, విను, అంటే ఇప్పుడు జరుగుతున్నది కదా, విను, ఎవరెవరు కొడుతున్నారు. లుక్, ద చైల్డ్ ఈజ్ క్రాసింగ్ ద రోడ్, అరే చూడు పాప రోడ్డు దాటుతున్నది, మన కళ్ళ ముందర విని. కాబట్టి కళ్ళ ముందర జరుగుతున్నవి అలానే చెప్పాలంటే కంటిన్యూస్ టెన్సే ఉపయోగించాలి. మరొకటి ఉపయోగిస్తే కుదరదనే కదా అర్థం. మూడు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం చెప్తాము? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఇప్పుడే పూర్తయిన చర్యల్ని చెప్పాలి. ఇప్పుడే పూర్తయినవి అంటే ఏం చూద్దాం. ఇది కూడా నేను గతంలో వీడియో చేస్తున్నాను, చూడండి. హీ హ్యాస్ కంప్లీటెడ్ హోంవర్క్ జస్ట్ నౌ, ఇప్పుడే వాడు హోంవర్క్ పూర్తి చేశాడు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై మీల్ జస్ట్ నౌ, నువ్వు వచ్చావు, ప్లీజ్ విల్ యూ హ్యావ్ సమ్ టీ అని అడిగావు. జస్ట్ ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్, ఇప్పుడే తాగాను. జస్ట్ ఐ హ్యావ్ హ్యాడ్ ఇట్. సో ఈ విధంగా ఇప్పుడే తాగాను అని చెప్పడం అంటే దాని పొలైట్ రిజెక్షన్. నువ్వు రిక్వెస్ట్ చేసావు, నువ్వు ఇన్వైట్ చేసావు, పొలైట్, దానికి పొలైట్గా మనము దాటేయడం. ఈ విధంగా పర్ఫెక్ట్ టెన్స్లో సందర్భాన్ని చెప్తాం, ఇప్పుడే పూర్తయిన యాక్షన్ చెప్తాం. 4, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి చూడండి, an action started in the past and still continuing, ఎప్పుడో ప్రారంభమైంది ఇంకా జరుగుతున్నది, ఈ సందర్భాలే చెప్తాం. ఇదేమో అయిపోయింది చెప్తాము, ఇది ఎప్పుడో ప్రారంభమైంది ఇంకా జరుగుతున్నది అని చెప్తాం. She has been learning grammar since 2022, 2022 నుంచి గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నది అంటే అప్పుడు మొదలుపెట్టి ఇంకా చదువుతున్నదని అర్థం. మళ్ళీ చెప్పనక్కర్లా, ఇప్పుడు మానేసింది అని కాదు అర్థం, ఇప్పుడు చదువుతున్నదని అర్థం. ఈ విధంగా మనము వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు వాక్య ప్రయోగాలను ఉపయోగిస్తాము. సింపుల్ ప్రెజెంట్ అని ఎక్కువ సందర్భాల్లో ఉపయోగిస్తాము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని సాధారణంగా బాగానే ఉపయోగిస్తాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని చాలా కొద్ది సందర్భాల్లో ఉపయోగిస్తాము. ముఖ్యంగా గ్రామర్కు మాత్రము మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎన్ని చాలా అని చెప్పినా కూడా సరిపో, అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా ఇలాంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి క్లాస్ వల్ల ఈ 4 టాపిక్లు మీకు జస్ట్ వచ్చేస్తుంది మీ మైండ్. తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. చిట్టు చివరి టాపిక్గా ఇండికేటర్ చెప్పుకున్నాం.
ఇండికేటర్స్ అంటే ఏంటంటే ఎలా గుర్తుపట్టాలా, సింపుల్ ప్రెజెంట్ రాగానే మనం గుర్తుపెట్టుకుంటాం. ఆల్వేస్ అని కానీ, నెవర్ అని కానీ, డైలీ అని కానీ, సమ్ టైమ్స్, ఆల్ ద టైమ్స్, యూజువల్లీ, ఎవ్రీడే ఇలాంటివి కనుక ఉంటే ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్లోనే ఉండి తీరాలి. అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ డాష్ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ఎవ్రీడే చూసి డ్రింక్స్ అని పెట్టేసేయండి. అది అంటే సింపుల్ ప్రెజెంట్సే ఎవ్రీడే వచ్చిన సింపుల్ ప్రెజెంట్సే ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే ఉపయోగించాలి. రెండోది ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇండికేటర్స్గా నౌ, నవేడేస్, స్టిల్, ప్రెజెంట్లీ, లుక్, లిజన్ ఇలాంటి. ఉదాహరణకి షీ డాష్ డ్రింక్ మిల్క్ నౌ అని చెప్పండి, ఈ డ్రింకింగ్ అని. ఇప్పుడు నవ్వు అనేది కదా, అంటే ఇప్పుడు తాగుతున్నది అనే భావంతో ఇచ్చారు కదా. ముఖ్యంగా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇలాంటివి ఉంటాయి. గ్రామర్గా వెబ్బులో గ్రామర్ మీద ఇచ్చాడు అంటే తప్పనిసరిగా ఈ విధంగా ఇస్తారు ప్రశ్న. నెక్స్ట్ క్లాసులో ఆ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. కాబట్టి తేడా చూడండి. ఇదేంటంటే తరచుగా జరిగే పనులు, ఆల్వేస్, నెవర్, డైలీ వస్తేమో సింపుల్ ప్రెజెంట్స్. నౌ, నవేడేస్, స్టిల్, ప్రెజెంట్లీ, లుక్, లిజన్ ఇలాంటి పదాలు వస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని పర్ఫెక్ట్. మూడోది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. జస్ట్ని కానీ, జస్ట్ అని కానీ, సిన్స్ కానీ, ఫార్, ఆల్రెడీ, యట్, ఎవర్ ఈ పదాలు వస్తే పర్ఫెక్ట్ టెన్స్ అని డిసైడ్ చేయండి. నువ్వు సినిమా చూసావా? ఐ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. చూడండి, ఆల్రెడీ ఎట్లా ఉపయోగించాము. సో ఆల్రెడీ వచ్చిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఆల్రెడీ ఉపయోగిస్తాం. కాబట్టి ఆల్రెడీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఆల్రెడీ ఉపయోగించడానికి సరిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ టాపిక్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతున్న వచ్చేది చెప్పడానికి ఉపయోగిస్తాము. గ్రామంలో చాలా తక్కువగా ఉపయోగించిన వాడుకలో మాత్రం బాగా ఉంటుంది. దీనికి సిన్స్, ఫార్ అనే ఇండికేటర్స్ వస్తుంటాయి. సిన్స్, ఫార్. సో ఈ విధంగా మనము టెన్స్ మీద ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటి మీద ఒక అనలిటికల్ స్టడీ చేశాను. ఈ అనలిటికల్ స్టడీ అర్థం కావాలి అంటే క్షుణ్ణంగా చెప్పిన 8 భాగాలు చూడండి. దీంట్లో నేను చెప్పాల్సుకున్నవి ముఖ్యంగా నా విభజించిన అంశాలు. ఫస్ట్ స్ట్రక్చర్ రాయాలి చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 3 వాటి సందర్భాలు చెప్పాను, 4 వాటిని గుర్తించడానికి కావాల్సిన ఇండికేటర్ చెప్పాను. సో దీంతో ఈ టాపిక్ పూర్తిగా కవర్ అవుతుంది. మీకు మరి కాస్త బాగా అర్థం కావాలంటే ఆ సంబంధిత భాగాన్ని చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి కొత్తగా రిలీజ్ అయినటువంటి వీడియోల్ని వెంటనే పొందే అవకాశాన్ని పొందండి. జై హింద్.